ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా కరీంనగర్ జిల్లా తిమ్మపూరు మండలం నల్లగొండలో గ్రామసభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవంపల్లి సత్యనారాయణతో పాటు అడిషనల్ కలెక్టర్ లక్ష్మీకిరణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అధికారులు సభలో చదివి వినిపించారు. అనంతరం ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ పేదల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు, ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డులు వంటి పథకాలను అమలు చేస్తున్నామని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో ప్రొసీడింగ్స్ పేరుతో ప్రజలను మభ్యపెట్టి మోసం చేశారని ఆరోపించారు. అదేవిధంగా గత ప్రభుత్వం రైతుల సమస్యలను పట్టించుకోలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ చైర్మన్ సత్తుమల్లేశం, సిఇఓ శ్రీనివాస్, తహసీల్దార్ శ్రీనివాస్ రెడ్డి, సర్పంచ్ జినక మారుతి, ఉప సర్పంచ్ గాండ్ల రేణుక శ్రీనివాస్, వార్డు సభ్యులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. మా ప్రభుత్వం ఏం చేస్తుంది, ఎందుకు వచ్చింది ప్రభుత్వం, ఎవరి కోసం వచ్చింది ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి గారు ఏం చేస్తా ఉన్నారు ఈ పేద ప్రజల కోసమని 4 మాటలు మాట్లాడి మీతో ఉందామని వచ్చినాం. కాబట్టి దయచేసి మీరందరూ నిశ్శబ్దంగా ఉంటే సంతోషిస్తాం. 4 మాటలు విని మంచి మాటలు అయితే